ఆత్మ సంబంధాలు అనగా సోల్ కాంట్రాక్ట్స్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన సమయం ఇది మాస్టర్స్. ఈ ప్రత్యేకమైన సమయం అనేది మీరు ఆలోచన చేస్తే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి ఒక గొప్ప మార్పుకి లోనవుతున్నటువంటి సమయం ఇది. ఎదురు చూస్తున్నారు కొన్ని లక్షల మంది మహాత్ములు ఈ సమయంలో భూమి మీద జన్మలు తీసుకొని ఈ ప్రత్యేకమైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 1,44,000 మంది అసెండెడ్ మాస్టర్స్ ఈ భూమి మీద ఒక సాధారణ మనుషుల్లాగా ఒక ఈ ప్రపంచం ఊహించడానికి కూడా ఆలోచన చేయటానికి కూడా రానంత ఒక గొప్ప పనిని చేస్తూ ఉన్నారు. చాప కింద నీరులాగా మాస్టర్స్. ఒక రామకృష్ణ పరమహంస అవ్వచ్చు, పరమహంస యోగానంద అవ్వచ్చు, యుక్తేశ్వరగిరి గారు అవ్వచ్చు, పత్రి సార్ అవ్వచ్చు, మహాలక్ష్మీదేవి, మహావిష్ణువు, ఎంతమంది అసెండెడ్ మాస్టర్స్ వీళ్ళు భూమి మీద చేసినటువంటి వర్క్, దాని యొక్క ప్రతిఫలం ఈ ప్రస్తుత సమయంలో ఈ భూమికి ఒక అద్భుతమైన సమయం. ఈ సమయం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ భూమి మీద ఈ సమయంలో జన్మించడానికి. ఎందుకంటే భూమి ఒక గొప్ప మార్పుకి గురవుతుంది. భూమి ఒక గొప్ప షిఫ్టింగ్ లోనికి లోనవుతుంది, మార్పు చెందుతుంది. ప్రతిదీ మార్పు చెందిద్ది మాస్టర్స్, మీకు తెలుసు కదా. ఒక విత్తనం మొక్కగా మారిద్ది, మొక్క మీద పురుగులు, అన్ని రూపాంతరం చెందుతూనే ఉంటాయి ఎవల్యూషన్ లో. అలాగే భూమి కూడా ఒక ఆత్మే. భూమి కూడా తనను తాను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి జనాలు కూడా మారితే భూమి షిఫ్టింగ్ అనేది ఈజీగా ప్రాసెస్ జరుగుతుంది. ఆ మార్పు ఏంటి అనేది, మన శరీరంలో అణువులు కణాలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అవునా కదా మాస్టర్స్? మన శరీరంలో అవయవాలు బాగుంటే మనం బాగుంటాం. అలాంటప్పుడు ఈ భూమి యొక్క గర్భంలో, అంటే భూమి మీద మనం ఉంటున్నాం కదా, ఈ భూమి మీదే ఉంటున్నాం, ఈ భూమిలో ఉంటున్నాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఉంటే ఈ భూమి కూడా బాగుంటుంది కదా మాస్టర్స్. ఇప్పుడు భూమి ఎందుకు బాగోలేదో మీకు అర్థమవుతుందా? భూమి మీద ఉన్నటువంటి జనాలు, మానవులు ఆనందంగా ఉంటే భూమి కూడా ఆనందంగా ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి మానవులు దుఃఖంతో జీవిస్తూ ఉంటే భూమి కూడా దుఃఖంతోనే జీవిస్తుంది. భూమి కూడా దుఃఖపడుతూనే ఉంది. భూమి తనను తాను మార్చుకోవాలని అనుకుంటున్నప్పుడు హయ్యర్ డైమెన్షన్స్ నుంచి, వేరే గ్రహాల నుంచి ఎంతో మంది మహాత్ములు భూమి మీద జన్మలు తీసుకుంటున్నారు. వాళ్ళల్లో 1,44,000 మంది ప్రత్యేకించబడిన వాళ్ళు, స్పెషల్ ట్రైనింగ్ పీపుల్. వాళ్ళు చాలా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శిక్షణలు భూమి మీద పూర్తి చేసుకొని అసెండ్ అయ్యి వేరే గ్రహాల మీద నివసిస్తున్నటువంటి వాళ్ళు. ఇది మీరు అర్థం చేసుకోండి మాస్టర్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆత్మ సంబంధాలలో ముఖ్యమైనటువంటివి ఈ 1,44,000 మంది ఈ ప్రస్తుత సమయంలో ఈ భూమి మీద చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన పనులు. భూమి కూడా అసెండ్ అవ్వాలి. స్వర్గలోకాలు అని చెప్పుకుంటున్నారు, కానీ భూమి అనేది స్వర్గలోకంగా ఎందుకు లేదు? అర్థం చేసుకోండి మాస్టర్స్. ఈ భూమిని కూడా ఆ స్వర్గలోకాలకు దీటుగా, స్వర్గలోకాలలో ఉండేటట్లుగా ఆనందాన్ని ఈ భూమి మీద సృష్టించడానికి ప్రేమ అనే విత్తనాన్ని నాటుతూ వచ్చారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ పని మీదే ఎంతో మంది మహాత్ములు ఈ భూమి మీద జన్మలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ప్రేమ ఈరోజు ప్రపంచమంతా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అటువంటి ప్రేమను మనం రుచి చూడాలి.
ఆ ప్రేమను మనం హృదయంలో నుంచి పొంగి పొర్లి మన ఎదుటి సమాజం మీద చూపించాలి. అప్పుడే ఈ భూమి అనేది మూడవ తలం నుంచి, అంటే 100 మార్కులు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కి ఒక పిల్లవాడు 3 మార్కులే తెచ్చుకుంటే 97 మార్కులు ఇంకా తను ఎంత ఎదగలేదో మనకు అర్థమవుతుంది. ఎంతగా అతను చదవకుండా, ప్రయత్నించకుండా, తన పరీక్షలు అటెంప్ట్ చేయకుండా, తన బ్రెయిన్ ని, తెలివిని, జ్ఞానాన్ని యూజ్ చేయకుండా ఎలా బ్రతికేస్తున్నాడో మనకు అర్థమైపోతుంది. 3 మార్కుల దగ్గరే ఆగిపోయింది భూమి కూడా. ఈ భూమిని పరిపూర్ణం చేయడానికి భూమి మీద ఉన్నటువంటి మానవులే మెయిన్ కారణం. భూమి మీద ఉన్న మానవులు అసెండ్ అయితే ఈ భూమి కూడా అసెండ్ అవుతుంది. అర్థమైందా మాస్టర్స్? తల్లి ఆరోగ్యంగా ఉంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, హింసాత్మకత్వ సమాజం లేకుండా హాయిగా ఉన్నప్పుడు, యుద్ధాలు లేనప్పుడు, కుటుంబాలలో గొడవలు రాకుండా ఉన్నప్పుడు, ఎవరి స్వేచ్ఛను ఎవరు హరించకుండా, యుద్ధాలు లేకుండా ఉన్నప్పుడు ఈ భూమి స్వర్గంతో సమానమవుతుంది. ఆ ప్రయత్నం మీదే 1,44,000 మంది ఉన్నత లోక వాసులు భూమి మీద జన్మలు తీసుకున్నారు. అందులో రామకృష్ణ పరమహంస నారాయణ లోకానికి ఆవలి వైపు నుంచి వస్తూ ఈవలి వైపున ఉన్నటువంటి వివేకానందుల వారిని తనకు తోడు తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా మాస్టర్స్? ఎప్పుడు కూడా మహాత్ములు ఒంటరిగా రారు. ఇప్పుడు కూడా నేను ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే 1,44,000 మంది భూమి మీదకి లైట్ వర్కర్స్, అద్భుతమైనటువంటి వెలుగు సేవకులు. వెలుగు సేవకులు అంటే వెలుగు అంటే జ్ఞానం, వెలుగు అంటే దైవం, వెలుగు అంటే ప్రేమ. ఆ ప్రేమతో నిండిపోయి జీవించి పరిపక్వమై పరిపూర్ణత చెందినటువంటి మానవులు వాళ్ళు భూమి మీదకి వచ్చి ఉన్నారు. మహాత్ములు వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి మనకి ఆ ప్రేమను మనం నేర్చుకొని, ఆ ప్రేమను మనలో నుంచి పెళ్ళుబుకి మన చుట్టుపక్కల, మన కుటుంబం, మన సమాజం, మన సొసైటీ, మన దేశం, ఇరుగు పొరుగు దేశాలు, ఈ విశ్వం అంతటిని ప్రేమించేటటువంటి స్థితికి మానవుల్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు భూమి మీదకి వచ్చారు. వాళ్ళు వస్తా 1,44,000 మంది సోల్స్ వస్తూ వాళ్ళు తోడుగా 1,44,000 మందిని, అంటే దాదాపు 2,48,000, 88,000 మంది వాళ్ళు జంటలుగా వచ్చారు. సో ఇది ముందు మరింత వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ భూమి మీద ప్రస్తుతం ఎక్స్టెన్షన్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో చాప కింద నీరులాగా చిన్ని సమూహాలుగా ఏర్పరిచి వారితో ధ్యానాలు చేపిస్తూ వారిని విశ్వశక్తితో అనుసంధానం చేస్తూ వారు ఎదుగుతూ వారితో పాటు వారి యొక్క ఇరుగు పొరుగు ఉన్నటువంటి బంధువులు అవ్వచ్చు, ఊరి వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఈ ధ్యానము, ఆధ్యాత్మిక జ్ఞానము వీటన్నిటినీ నేర్చుకుంటూ, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి షరతులు లేని ప్రేమను నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి, అసెండింగ్ మార్గంలో ముందుకు వెళ్ళడానికి, ఈ భూమిని స్వర్గ సీమగా మార్చడానికి, 3 మార్కులతో ఉన్న ఈ భూమిని 100 మార్కులు తీసుకువెళ్ళడానికి జరుగుతున్న వర్కే ఈ యూట్యూబ్ లో వచ్చే ఈ జ్ఞానము. సాక్షాత్ మహాలక్ష్మీదేవి అందిస్తున్న జ్ఞానము మాస్టర్స్. సాక్షాత్ మేరీ మాత, సాక్షాత్ తారాదేవి, ఐసిస్, పార్వతీదేవి, అరుంధతి మాత, అరుంధతి నక్షత్రం నుంచి అందిస్తున్న మెసేజెస్ మాస్టర్స్. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ నాలెడ్జ్ మిస్ కావద్దు. పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ ఛానల్ని ఆశీర్వదించండి మాస్టర్స్. మనం ఇప్పటి వరకు కూడా ఈ 1,44,000 మంది వస్తూ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను రచించి వారు భూమి మీదకి వచ్చారు.
ఆ ప్రణాళికలో భాగంగానే ఇంటింట ధ్యానాలు, సామూహికంగా ధ్యానాలు జరుగుతూ వచ్చినాయి. మనం ఇప్పటి వరకు చేసినటువంటి ఈ 1,44,000 మంది మన యొక్క ఆత్మ సహచరులు. ఈ 1,44,000 మంది మన యొక్క ఆత్మ సహచరులు. ఇంకొక ఈరోజు సెషన్లో ముఖ్యంగా చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే, ఈ 1,44,000 మందితో పాటు ఈ భూమి మీద జన్మలు తీసుకున్నటువంటి, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జంతువులు కొన్ని ఉన్నాయి మాస్టర్స్. ఈరోజు సెషన్ దాని గురించి కొంచెం సేపు చెప్పుకుందాం. మన యొక్క ఆత్మ సహచరులలో జంతువులు కూడా ఉన్నాయి మాస్టర్స్. మన యొక్క ఆత్మ సహచరులలో జంతువులు కూడా ఉన్నాయి. మనం ఆత్మ సహచరులుగా వచ్చాము. ఈ మన యొక్క ఆత్మ సహచర తత్వం దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు స్కూల్లో టీచర్స్ ఉన్నారు. టీచర్స్, స్టూడెంట్స్ ఆత్మ సహచరులు. వాళ్ళు స్టూడెంట్స్ గా వచ్చారు, కొంతమంది టీచర్స్ గా వచ్చారు. టీచర్స్ స్టూడెంట్స్ కి విద్య నేర్పిస్తారు. సోల్ రిలేషన్స్, సోల్ కాంట్రాక్ట్స్. ఈ జన్మలో మేము టీచర్స్ గా వస్తాం, మీరు స్టూడెంట్స్ గా వస్తారు. కొన్నాళ్ళగిన తర్వాత వీళ్ళే టీచర్స్ అవుతారు, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ వాళ్ళు స్టూడెంట్స్ అవుతారు. ఇది సోల్ రిలేషన్సే, సోల్ కాంట్రాక్ట్స్. అట్లాగే ఈ సోల్ కాంట్రాక్ట్స్ లో యానిమల్స్ మాస్టర్స్. ఈ యానిమల్స్ ఎందుకు వస్తాయి మన జీవితంలో? మనం ఏదైనా సరే, ఒక మనిషి మన నుంచి దూరం అయితే తట్టుకోలేము. మనం మన జీవితంలో మనకి ఇష్టమైనటువంటి మనుషులు దగ్గరై దూరం అయితే తట్టుకోలేము. సోల్ ఎవల్యూషన్ లో ఎన్నో జన్మలు పడుతూ ఉంటుంది మనకి మోక్షం పొందడానికి, ముక్తి పొందడానికి. ముక్తి అంటే ఏంటి? బంధాల నుంచి విముక్తి. ఇప్పుడు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటి? ఆత్మబంధాలు. ఈ ఆత్మబంధాలు ఎందుకు ఏర్పడ్డాయి? మనం ఈ ఆత్మబంధాల నుంచి మళ్ళీ ఎందుకు విడిపోతున్నాము? ఇప్పుడు మా నాన్నగారు లేరు నాకు, మా నాన్నగారు నాకు తండ్రి. అటువంటి తండ్రి నాకు ఇప్పుడు లేరు. మా నాన్నగారు ఉన్నప్పుడు నా లైఫ్ ఒక రకంగా ఉంది, నాన్నగారు లేనప్పుడు బరువు బాధ్యతలన్నీ నా భుజాల మీద పడ్డాయి. నా కుటుంబ వ్యవహారాలన్నీ నేను చూసుకోవాల్సి వచ్చింది. అంటే ఆత్మ బంధువులు ఏమి నేర్పిస్తారో తెలుసా? బాధ్యతలను షేర్ చేసుకోవటం నేర్పిస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లేనప్పుడు ఎలా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా మాస్టర్స్. తల్లిదండ్రులు ఉండగా ఎంతో హ్యాపీగా, అసలు ఏ బాధ్యత లేకుండా హాయిగా చదువుకుంటాం, తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం, సినిమాలకు వెళ్తాం. తల్లిదండ్రులు వాళ్ళు 300 400 షర్ట్స్ వేసుకొని పిల్లలకి 2-3 వేలు ఖరీదు చేసే వస్త్రాలు కొని పెడతారు. ఇవన్నీ మనకి అర్థమయ్యేటప్పటికి చాలా జీవితం గడిచిపోతుంది. అన్ని రుణానుబంధాలు. ఈ ఆత్మ బంధువుల్లో తండ్రిగా పాత్ర పోషించినటువంటి వ్యక్తి తన రుణం తీరిపోయిన తర్వాత, తన పాత్ర కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతాడు. ఇది తెలుసుకున్న తర్వాత దుఃఖం రాదు, ఉంటుంది, బాధ ఉంటుంది, దాన్నే మనం అధిగమిస్తాం. కానీ రైల్వే ట్రాక్ మీద ఒక తండ్రి చనిపోయాడని చెప్పేసి 2 ఆడపిల్లలు వచ్చేసి సూసైడ్ చేసుకొని చనిపోయారు. తండ్రి ఇక లేరు, ఆ బాధ తట్టుకోలేక 2 సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళు లేకపోతే మా జీవితాలు లేవు అని అనుకునే ఆ పాఠాన్ని వాళ్ళు దాటాలి. అధిగమించాల్సిన పాఠం అది, దాటవలసిన మైలు రాయి అది. మళ్ళీ భూమి మీదకి జన్మలు తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అలాంటి సిచ్యువేషనే తెచ్చుకోవాలి, మళ్ళీ ఆ పాఠం పాస్ అవ్వాలి. ఈసారి ఎవరు ఉన్నా లేకపోయినా నా జీవితాన్ని సహజ మరణం వచ్చేంత వరకు నేను కొనసాగించాలి. నేర్చుకుంటాం మాస్టర్స్. బంధాలు నేర్పిస్తాయి, బంధాలే నేర్పిస్తాయి.
ఇది మాత్రమేనా? మన జీవితంలోకి ఇప్పటి వరకు కూడా ఆత్మబంధాల మీద చాలా విషయాలు చెప్పుకున్నాం గత 4 ఎపిసోడ్స్ లో. ఈ ఎపిసోడ్ కూడా యానిమల్స్ కి సంబంధించిన మన ఆత్మబంధత్వం గురించి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈరోజు సహజంగా చూసుకుంటే మన దేశంలో కుక్క పిల్లల్ని పెంచుకోవటం సహజంగా ఎక్కువ జరుగుతూ ఉంటది. ఈ నాగాలాండ్, చైనా, అమెరికా లాంటి దేశాల్లో ఒక్కొక్క విధంగా కొన్ని పెంచుకుంటూ ఉంటారు. పిల్లులను పెంచుకుంటారు, కుక్కలను పెంచుకుంటారు, కొంతమంది ముసళ్ళను కూడా పెంచుకుంటున్నారు, కొంతమంది స్నేక్స్ ని పెంచుకుంటున్నారు. మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది మాస్టర్స్. సో ఈ వీటితో మనకేంటి, వీటితో మనకు ఉండేటటువంటి రిలేషన్స్ ని మనం ఎలా ఆనందిస్తూ మన యొక్క ఆత్మబంధాల్లో ముందుకు వెళ్తాం. మనకు తెలియకుండానే మన జీవితంలోకి ఒక కుక్క పిల్ల మన ఇంట్లో తీసుకొచ్చి పెడతారు మన తల్లిదండ్రులు, మన బంధువులు, ఎవరో. ఆ కుక్క పిల్ల మీద, ఆ కుక్క పిల్లని చూసినప్పుడు ఏదో మనకి ఇష్టం పెరిగిపోతుంది. అది క్యూట్ గా ఉండటమో మరి ఏదో కావచ్చు. దానికి పాలు పోయటం, దాన్ని ప్రేమిస్తారు. ఎంతగా ప్రేమిస్తారంటే అంతగా ప్రేమిస్తారు. యాక్చువల్ గా ఇంతవరకే తెలుసు ఈ సమాజానికి. అది కొన్నాళ్ళు ఉంటుంది. ఒక్కొక్క వచ్చేసి 7 సంవత్సరాలు ఉంటది. కొన్ని 7 నెలల్లోనే చనిపోతాయి. కొన్ని 7 సంవత్సరాలు ఉంటాయి. 7 సంవత్సరాలు దాటితే ఒక్కొక్కసారి 14 ఏళ్ళు కూడా ఉంటారు. సో ఈ టైం పీరియడ్ లో, ఈ టైం పీరియడ్ లో దానితో బంధం ఏర్పడిపోతుంది. ఒక మూగ ప్రాణితో ప్రేమ ఏర్పడిపోతుంది. ఈరోజు యానిమల్ లవర్స్ చాలా మంది ఉన్నారు. ఆ కోళ్లను, మేకల్ని, జంతువుల్ని బలిచ్చుకొని తింటూనే కుక్కలను మాత్రం ప్రేమగా పెంచుకుంటారు. కుక్కలను మాత్రం ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. దాని క్యూట్ హెయిర్, దాని కళ్ళు, అది తాడు పట్టుకొని వాకింగ్ తీసుకొస్తారు. ఇవన్నీ చూసి ఒక మనిషి డిటాచ్మెంట్ ఎలా అవ్వాలి, దాని మీద అమితంగా ప్రేమ పెంచుకుంటారు. కొన్నాళ్ళకి అది బాడీ వేకెట్ చేయటం జరుగుతుంది. అప్పుడు ఆ పెంచుకునేటటువంటి వ్యక్తి దాన్ని ఫేస్ చేయడానికి రెడీ అవుతాడు. ఒక బంధాన్ని ముంచి విడిపోవటం ఎలాగో నేర్చుకుంటాడు. ఆత్మ పాఠాలు ఎలా మొదలవుతున్నాయో చూసారా? ఒక యానిమల్ తో మొదలవుతాయి. మనం గుర్తించం. మనుషులు మన నుంచి దూరం అయిపోయినప్పుడు ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇలా జరిగింది అని సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక ప్రేమించిన వ్యక్తి తన ప్రేమ మోసం చేసిందని సూసైడ్ చేసుకుంటారు. భార్య ఏదో, పిల్లలు ఏదో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమావాస్య పౌర్ణాలకు ఎక్కువ సూసైడ్స్ జరుగుతున్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారు. వీటన్నిటిని జస్ట్ ఆ క్షణం గనక దాటుకుంటే, ఆ క్షణం దాటుకుంటే మళ్ళీ జీవితం మొదలవుతుంది. ఒక యానిమల్ నుంచి డిటాచ్మెంట్ ఎలా అవ్వచ్చు, అక్కడ మనకి జీవితం నేర్పుతున్న పాఠం అది. పుస్తకాల్లో నేర్పే పాఠాలు కాదు, జీవితం నేర్పే పాఠాలు అద్భుతమైనవి. జీవితం నేర్పే పాఠాలే అద్భుతమైనవి. స్కూల్లో నేర్పే పాఠాలు పొట్టకూటి కోసం, జీవితం నేర్పే పాఠాలు ఆత్మ ఎదగడం కోసం. విష్ణుకుమారి మేడం మ్యూట్ చేసుకోరా. సో ఇక్కడ యానిమల్స్, ఈ యానిమల్స్ మన జీవితంలోకి ఎందుకు వస్తాయి? ఒక కుక్క పిల్ల, ఒక పిల్లి, ఇంకా చూస్తే పల్లెటూళ్ళలో గేదెలు, ఆవులు, పశువులు పెంచుతూ ఉంటారు. ఇవి మాత్రమే కాదు, పశువుల్ని పెంచుతారు. ఆ పశువులు మనకి పాలు ఇస్తాయి, వెన్న, నెయ్యి, ఎంతో ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. ఈ మధ్య ఒక మెడిటేటర్ తనకి పళ్ళన్నీ వ్యాధులతో ఉండిపోయినాయి. పళ్ళు ఊడిపోయి పడి యాక్సిడెంట్ అయ్యి పళ్ళు పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తి రాసిన తన ఆటోబయోగ్రఫీలో ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే,
రాయి పెట్టి ఒక కోతిని కొట్టాడంట. కోతి పళ్ళు ఇరిగిపోయి అది కోతి రక్తం కారుకుంటూ బాధతో గిలగిలా కొట్టుకుంటూ బాధపడిపోయింది. ఆ టైంలో అతనికి ఏమీ అనిపించలా. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇతను బండి మీద ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ జరిగింది. మూతి మొత్తం రక్తసిక్తం అయిపోయి పళ్ళు ఇరిగిపోయి పళ్ళ నిండా మూతి నిండా గాయాలు, పెదాలు అన్ని ఆ పళ్ళు ఇరిగిపోయి గుచ్చుకుపోయి అతనికి గుర్తొచ్చింది, నేనే ఇంత బాధపడుతున్నానే, పాపం మూగ ప్రాణి, నేనైతే ఎవరికైనా చెప్పుకుంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాను. ఆ మూగ ప్రాణి ఎందుకు అలా బాధపడింది? అది దానికి ఎవరున్నారు చూసేవాళ్ళు? సో ఆత్మ బంధాలలో కర్మ సంబంధాలు, కొన్ని కర్మలు తీర్చుకోవడానికి కూడా మన జీవితంలోకి పశువుల రూపంలో వస్తాయి. కొన్ని మన కర్మలు పెండింగ్ లో ఉన్న కర్మలు రిలీజ్ చేయడానికి దెబ్బకు దెబ్బ కర్మది. యాక్చువల్‌గా రుణం తీరిపోతుంది. ఎవరైతే ఎక్కువ కష్టాలు పడుతున్నారో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చండి. ఇది జ్ఞానం. ఎందుకంటే కర్మలు తీరిపోతున్నాయి. ఎవరైతే ఎక్కువ సుఖభోగాలు అనుభవిస్తున్నారో వాళ్ళ కర్మలు పెండింగ్ లో ఉన్నాయి. స్వర్గ సుఖాలు భూమి మీదే అనుభవిస్తున్నారు. ఏ అకౌంట్ తగ్గిపోతుంది? సుఖాలకు సంబంధించిన అకౌంట్ తగ్గిపోతుంది. మన బీరువాలో డబ్బులు డైలీ వాడేసుకుంటున్నాం. అవసరమైనప్పుడు డబ్బు ఉండదు. సుఖాలన్నీ కరిగిపోతున్నాయి. మనం అనుభవించే స్వర్గ సుఖాలన్నీ మనం ఇక్కడ భూమి మీద సౌకర్యాలే సుఖాలు. సౌకర్యాలే సుఖాలు. ఆ సౌకర్యాలన్నిటి నుంచి మనం డిటాచ్మెంట్ పొందాలి. సో ఇక్కడ అది ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ సౌకర్యాలన్నీ కూడా మనం ఆ మూగజీవులకు అవ్వచ్చు, మనుషులకే అవ్వచ్చు, లోక కళ్యాణం కావచ్చు, మనం మెయిన్ సబ్జెక్ట్ థీమే ఆత్మ సంబంధాలు, సోల్ కాంట్రాక్ట్స్. మనం చేసిన మంచి మనకి, మనం చేసిన చెడు కూడా మనకే వస్తుంది. కర్మ సిద్ధాంతం. సో ఇక్కడ ఏం జరిగింది? యానిమల్స్, ఆ మెడిటేటరు తను గాయాల పాలయ్యి తను రియలైజ్ అయ్యాడు, ఓకే ఇది నేను చేసిన కర్మ తిరిగి నేను అనుభవిస్తున్నాను. ఈరోజు పల్లెటూళ్ళలో మనం చూస్తూ ఉంటాం, పశువుల్ని ఎలా కొడతారో చాలా చాలా కట్టేసి కొడతారు. నేను చూశాను. సో దీన్ని నేను ఎలా ఫేస్ చేయాలనేది, వాట్ వి సో దట్ వి రీప్. మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాము. ప్రేమను పంచితే ప్రేమ, ద్వేషాన్ని పంచితే ద్వేషం. ఇది యూనివర్సల్ లా, దీన్ని ఎవ్వడు తప్పించలేడు, ఒక జ్ఞానం తప్ప. ఇక నుంచి నేను మూగజీవులను హింసించను, యానిమల్ కింగ్డమ్ ను కూడా ప్రేమిస్తాను. దీనికోసం నా వంతు ప్రయత్నం, నా వంతు ఉద్యమం, నా వంతు పోరాటం నేను చేస్తాను అని అనుకున్నప్పుడు మాక్సిమం కొన్ని కర్మలు రిలీజ్ అవుతాయి. శాకాహార ఉద్యమాలు ఇవన్నీ కూడా మీరు రిలీజ్ చేసేసుకోవచ్చు. అంటే జ్ఞానం ఒకటే కర్మలను తీసేయగలదు. ఏం జరిగింది మాస్టర్స్? అలాగే మన ఇంట్లోకి ఒక బల్లి వచ్చినా, ఒక చీమ వచ్చినా, ఒక కుక్క పిల్ల వచ్చినా, ఒక పశువు వచ్చినా, వీ హ్యావ్ ఏ సోల్ కాంట్రాక్ట్. దానికి ఇచ్చేయండి, రుణం తీరిపోతుంది. ఎక్కడ దొరకదు మాస్టర్స్, అమ్మిస్తుంది ఈ నాలెడ్జ్. మన డిఎన్ఏలో ఉంది కాబట్టే ఈ మనకు తెలిసినయే కదా అని అనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. రాబోయే జనరేషన్స్ కందాలి కదా, అందుకే యూట్యూబ్ లో పెడుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? గత జన్మలలో కూడా కొన్ని పెండింగ్ లో ఉన్న బంధాలు జంతువుల రూపంలో కూడా మనతో పాటు మన దగ్గరికి వస్తాయి. వాటిని ప్రేమించడమే రుణ బంధాలన్నీ క్లియర్ చేసుకోవటం. ప్రేమ ఒకటే రుణ బంధాలన్నీ క్లియర్ చేస్తుంది. మన యొక్క ఆత్మ ప్రయాణంలో ముఖ్యమైన దశ ఆ జంతువులు తరువాత మానవ జన్మలు ఎత్తడానికి మనలాంటి వ్యక్తుల యొక్క ప్రేమను పొంది, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. మన దగ్గరికి యానిమల్స్ ఎందుకు వస్తాయంటే
మన యొక్క ప్రేమను అవి పొంది మానవ జన్మ ఎత్తడానికి ప్రేరణ పొందుతుంది దాని యొక్క సోల్. అక్కడ నుంచి హ్యూమన్ కింగ్డమ్ లోకి ఎంటర్ అవుతాయి. ఫస్ట్ మినరల్ కింగ్డమ్, సెకండ్ ప్లానెటరీ గడ్డి మొక్కలుగా, థర్డ్ యానిమల్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ లోనే హ్యూమన్ కింగ్డమ్, నెక్స్ట్ ఎవల్యూషన్ లో మానవ ప్రపంచం నుంచి మనిషి దైవ ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. ఫిఫ్త్ డైమెన్షన్. 3 నుంచి 4, 5 అనేది ఎలా పిల్లలు ఎదుగుతూ వెళ్తారో 3వ తరగతి నుంచి 4వ తరగతి, 5వ తరగతి. ఇప్పుడు భూమి 3వ పరిధి నుంచి 5వ పరిధిలోనికి ఎంటర్ అవుతుంది. మనస్సుతో ఆలోచించే స్థితి నుంచి హృదయంతో ఆలోచించే స్థితికి వచ్చారు. హృదయం దగ్గర ఏముంటుందంటే ప్రేమ. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఇవి ఆత్మ సంబంధాలలో జంతువులతో కూడా మనకు కనెక్టివిటీ ఉంది. ఇంకా మనం ఇప్పటి వరకు హింసించినటువంటి ఆ జంతువుల యొక్క ఆ ఉసురు, ఆ క్షోభ మనల్ని ఏడిపించకుండా ఉండాలి అంటే శాకాహార ర్యాలీలు, శాకాహారం గురించి ఎదుటి వాళ్ళకి తెలియచెప్పటం, ఇవన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మ ప్రణాళికలో మరింత ముందుకు వెళ్తూ ఉంటాం. ఇంకా టైం ఎంత ఉంది మాస్టర్స్? చిత్ర మేడం. సార్ 10 minutes ఉంది సార్ ఎగ్జాక్ట్లీ. యా. అలాగే మనం కొన్ని జంతువుల్ని, పశువుల్ని మనం ప్రేమిస్తున్నప్పుడు వాటికి అనారోగ్యానికి గురైనప్పుడు వాటిని డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తాం. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లి వాటికి ట్రీట్మెంట్ అయి చేపిస్తాం. మనం చెల్లించాల్సినటువంటి రుణబంధాలు, ఆ ప్రేమను మనం చూపించటం, అన్నిటికీ ప్రేమే. డివైన్ లవ్. మన యొక్క ఈ యానిమల్ కింగ్డమ్స్, యానిమల్ ప్లానెటరీ దీనికి సంబంధించినటువంటి అతి చిన్నమైన జీవులు కూడా మన యొక్క ఆత్మ ప్రయాణంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికే మనకు సహాయం చేస్తాయి మాస్టర్స్. ప్రతి జీవి కూడా ఎవల్యూషన్ లో భాగంగానే మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఎలా అంటే వాటి స్వేచ్ఛను మనం బంధించటం మూలాన తాడు పెట్టి కట్టేసామనుకోండి మాస్టర్స్, ఒక పశువుని తాడు పెట్టి కట్టేస్తాం. ఈరోజు చూడండి ఎంతమంది స్త్రీలు ఒక తాడు చేత కట్టేయబడి ఉన్నారు. వాళ్ళు నిజంగా స్వేచ్ఛ అంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేశారు. ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ప్రతి స్త్రీ ఒక పసుపు తాడుతో బంధించబడి ఉంటుంది. వాళ్ళు ఎన్నో విషయాలు వాళ్ళ హృదయంలో అణిచిపెట్టేసుకుంటున్నారు. బంధించబడటం అనేది మనము కూడా తిరిగి బంధించబడటానికి కారణమవుతుంది. ఒక ప్రాణి స్వేచ్ఛను తీసేయడం అనేది మనం మన స్వేచ్ఛను తీసేసుకుంటున్నాం అనే విషయం మనం తెలుసుకోవాలి. అది ఒక్క జంతువులకు మాత్రమే కాదు, మనుషులకు కూడా వర్తిస్తుంది మాస్టర్స్. దేని స్వేచ్ఛను మనం, అదే దివ్య లోకాలలోనూ భూలోకంలోనూ ఉన్న తేడా అది. దివ్య లోకాలలో ఇవన్నీ ఉండవు. ఎవరు ఎవరి స్వేచ్ఛను హరించరు, ఎవరు ఎవరి జీవితాల్లో ఇంటర్ఫీర్ అవ్వరు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరి జీవితాల్లో ఇంటర్ఫీరెన్స్. చాలా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మాస్టర్స్. ఈ డిస్టర్బెన్సెస్ ని ఎదుటి వ్యక్తుల గురించి నెగటివ్ గా మాట్లాడుకున్న ప్రతిసారి వారి యొక్క కర్మలో వీళ్ళు పాలు పంచుకుంటున్నారు. వాళ్ళ బరువు తీసి వీళ్ళ నెత్తి మీద మోసుకుంటున్నారు. ఇవన్నీ కర్మలుగా పోగవుతున్నాయి. ఇవన్నీ కర్మలుగా పోగయ్యి మళ్ళీ వాళ్ళే మన జీవితంలోకి రావాల్సి వస్తుంది, ఆ సోల్స్. అయితే
మనం అతిగా ప్రేమించేటటువంటి యానిమల్స్ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం ఎంతో బాధపడతాం, ఎంతో దుఃఖిస్తాం. ఇది ఎందుకంటే ఇలా మొదలైనటువంటి డిటాచ్మెంట్ రేపు భవిష్యత్తులో మనకిష్టమైన వాళ్ళు దూరమైనా మనం ఏడవకుండా ఉండగలగాలి, భరించడం నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి, డిటాచ్మెంట్ నేర్చుకోవాలి. సో మాస్టర్స్, యానిమల్స్ గురించి ఆత్మ సంబంధాల్లో ఈ సెషన్ నేర్చుకున్నాం. చాలా వేరే వేరే దేశాల్లో వేరే వేరే జీవుల్ని కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూగ ప్రాణుల్ని పెంచుకుంటూ ఉంటారు, చాలా ప్రేమగా పెంచుకుంటారు. ఇక్కడ మన దేశంలో కూడా కుక్కల్ని వీటిని పెంచుకుంటారు, కానీ ఆ కోళ్ళు మేకలు పశువుల్ని కోసుకొని తింటూ ఉంటారు మళ్ళీ వాళ్ళే. సో ఆ ప్రేమ అనేది నిజమైన ప్రేమ కాదు. దేని మీదైనా ప్రేమ ఉంది అంటే అన్నిటి మీద ప్రేమ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నప్పుడు నీ ప్రేమ అందరి మీద ఉంటుంది. ఎవరిని విమర్శించం, ఎవరిని ద్వేషించం, ఎవరిని హర్ట్ చేయం. ప్రేమ ఒక్కటే శాశ్వతం. ఆ ప్రేమే మీ ఆత్మ, మీ ఆత్మే ఆ ప్రేమ. ఇది తెలుసుకునేదాకా మన ఆత్మ చక్రం, సోల్ చక్ర కంప్లీట్ అవుతుంది. ఈ సోల్ చక్ర కంప్లీషన్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. చాలా వాల్యుబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ కాదు, మధ్యలో ఒక పవర్ఫుల్ సోల్స్, ట్విన్ సోల్స్ గురించి ఒక మెసేజ్ ఉంది. అది ఒక 1 or 2 ఎపిసోడ్స్ పడుతుంది. దాని తర్వాత సోల్, అందులోనే ముగింపు కూడా మనం చెప్పుకోవచ్చు. ట్విన్ సోల్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.